చైనాకి ఎప్పుడు కూడా కక్కుర్తి బుద్ధి ఎక్కువ. అరుణాచల్ ప్రదేశ్ని అంటే ఈ వివాదం జరుగుతున్నటువంటి సమయంలో పాక్ ఇండియా మధ్య వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్కు సంబంధించినటువంటి ఆ డిస్ట్రిక్ట్స్ నేమ్స్ అక్కడ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళు చైనాకు సంబంధించినటువంటి వాటిని మార్చుకొని వాళ్ళ మ్యాప్లో పెట్టేసుకున్నారట. అదే కొంచెం మతి భ్రమించినప్పుడు చేసేటువంటి పనులుగా వాటిని చూస్తుంటాం. ఇప్పుడు ప్రపంచ పటంలో ఎక్కడ చూసినా అరుణాచల్ ప్రదేశ్ మన దగ్గర ఉంటుంది, కానీ అది వాళ్ళ దగ్గర వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేసుకోవాలనేటువంటి ఇది ఉంటుంది. అందుకనే ఆశ అనేది ఉండాలి, కానీ అత్యాశ అనేది ఉండకూడదు. చైనాకి అత్యాశతో ఇవన్నీ కూడా పరిణామాలు వస్తున్నాయి. ఇక ఆపరేషన్ నాదిర్ జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి వేటలో ఈరోజు కూడా కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోవటం జరిగింది. ఎక్కడైతే పాక్లో ఉన్నటువంటి ముష్కర్లు కొంతమంది జమ్మూ కాశ్మీర్లో దాంకొని అక్కడ అండర్గ్రౌండ్లో ఉండి అక్కడి నుంచి నెట్వర్క్ కొనసాగిస్తూ ఏడు విధ్వంసాలు సృష్టిస్తున్నటువంటి వాళ్ళని వేరే పనిలో నిమగ్నం అయిపోయారు. ఇదొకటి చాలా సీరియస్గా జరుగుతుంది. ఇక మన ట్రంప్ మామూలుగానే మనం కామెడీకి పరాకాష్ట అనుకున్నాము. ఆ కామెడీలో భాగంగానే అమెరికా అధ్యక్షుడు అంటే మనకి జనరల్గా చాలా పెద్ద హుందాగా చాలా మనం ఇది చేసుకుంటాం. కానీ ట్రంప్ ఎన్నిక కావటం కూడా కామెడీగానే ఎన్నికయ్యాడేమో అనిపించే విధంగా అతను మొన్న చేసినటువంటి ట్వీట్కి, నిన్న మాట్లాడినటువంటి మాటకి, ఈరోజు మాట్లాడినటువంటి మాటకి సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు మాట్లాడినటువంటి దీంట్లో ఆయన ఖతర్లో జరిగినటువంటి సమావేశంలో ఒక కామెంట్ చేశాడు. ఏమని? అక్కడ ఖతర్లో జరిగిన దాంట్లో నేను ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య మధ్యవర్తిత్వం వహించలేదు, నాకు రెండు దేశాల పట్ల ఉన్నటువంటి ప్రేమతో లేదా వాళ్ళిద్దరు కొట్టుకోకూడదు అన్నటువంటి ఉద్దేశంతో నేను వాళ్ళకి అక్కడ సహాయం చేశానని చెప్పి ఇంకోటి చేశాను. ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు ఒక స్టాండ్ మీద ఉండడంలో తప్పు లేదు. అంటే మళ్ళీ ఇక్కడి నుంచి వాయిస్తున్నటువంటి మళ్ళీ మార్చేటువంటి పరిస్థితి. అంటే తనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏమి ఉండిద్దంటే ఏదైనా సరే తను క్రెడిట్ తీసుకోవాలనుకునేటువంటి ఒక వ్యక్తిత్వంతో తను తొందరపడుతున్నాడేమో అనిపిస్తుంది. లేదా ఇండియా మీరు ఇవన్నీ అమెరికన్ పాత్ర తక్కువ, అమెరికా పాత్ర లేదు, ఇక్కడ పాకే మమ్మల్ని రిక్వెస్ట్ చేసింది, వాళ్ళు దెబ్బతినడంతో మమ్మల్ని అడిగారు, అందుకని మేము ఆపేమని చెప్పడంతో అరే ఇది మళ్ళీ నా ప్రమేయం లేదనేటువంటిది జనంలో చర్చ వెళ్తుందేమోనని మళ్ళీ ఇంకొక డైవర్షన్ తీసుకుంటున్నారేమో. సరే, ఆయన స్టైల్ మనం నిన్న మన శిరీష్ చెప్పాడు కదా, కే పాల్ అని చెప్పి ఆయన ఒప్పుకోడని చెప్పాను నేను. అట్లాగే ఈయన ఇంకో స్టైలు, ఇది ఒక స్టైలు. సరే, ఏదన్నా కానీ దేశాల మధ్య భద్రతా విషయంలో, అంతర్గత అంశాల విషయంలో కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, ఎవరు మాట్లాడినా ఎవరు వ్యవహరించినా. సరే, ఇంకొక అంశం, ఇప్పుడు టర్కీకి సంబంధించినటువంటి వాళ్ళ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి కొన్నిటి మీద నిషేధం విధించడం జరిగింది. అంటే స్పీడ్ జరుగుతుంది. టర్కీకి సహాయం చేసి వాళ్ళని పెంచితే వాళ్ళు మనల్ని కాటేయాలని చూశారు కాబట్టి వాళ్ళకి జరుగుతుంది. ఇప్పుడే మన కింద బ్రేకింగ్ చూస్తున్నాం, మళ్ళీ టర్కీలో భూకంప తీవ్రత 5.2 అంట. టర్కీలో భూకంపం వచ్చిందంట. 5.2 అంటే అది కొంచెం సీరియస్ ఇదే ఉంటుంది. మరి పాక్లో మొన్న వచ్చినటువంటి భూకంపానికి మరి ఈ భూకంపానికి ఏమైనా కనెక్షన్ ఉందా? యాక్చువల్గా పాక్లో వచ్చినటువంటి భూకంపం అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్ లీక్ అయింది. ఆ లీక్ అయిన నేపథ్యంలో ఇట్లా భూకంపాలు వస్తుంటాయని చెప్పని ఒక ఇది ఉంది. ఆ నేపథ్యంలో ఏమైనా జరిగిందా? ఏదో సంథింగ్ రాంగ్ అక్కడ ఏదో జరుగుతూ ఉంటుంది. ఈరోజు రాజ్నాథ్ సింగ్ కూడా రక్షణ శాఖ మంత్రి గారు ఒక కామెంట్ చేశారు. ఏమన్నారు? పాక్లో ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ మీద అంతర్జాతీయ న్యూక్లియర్ ఆర్గనైజేషను వీటి మీద పరీక్షలు నిర్వహించాలి. అసలు ఇవి భద్రతాపరంగా ఉన్నాయా లేవా, అసలు వాటి పరిస్థితి ఏంటి అనేటువంటి దాని మీద వాళ్ళు పరీక్షించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అన్నాడు. అంటే ఏంటి? అవి సరిగ్గా లేవు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అంటే దాన్ని బట్టి ఏంటి, వాళ్ళు చేసేటప్పుడన్నా సరిగ్గా చేసి ఉండకపోవచ్చు ఒకటి. నెంబర్ 2,
చేసి ఉండకపోవటం ఒకటైతే, రెండోది ఇటీవల జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఇంకోటి ప్రమాదం ఉండొచ్చు, మూడోది ముష్కర్ల చేతుల్లో న్యూక్లియర్ వెపన్ ఉంటే పిచ్చోడి చేతిలో ఉన్నటువంటి రాయిలాగే ఉంటుందో తప్ప మరొకటి ఉండదు. మరి అందుట్లో ఏమై ఉంటుందనేటువంటి దానిపైన ఒక ఆందోళన వ్యక్తం చేశారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు. మరి ఏం జరుగుతుందో మరి ఢిల్లీలో. వంశీ గారు, లాస్ట్ టైం టర్కీలో ఇదే భూకంపం వస్తే మన భారత్ వెళ్ళి సహాయం చేసింది మెడిసిన్స్ రూపంలో కానీ ఏదైనా. మళ్ళీ ఈ రోజున 5.2 వచ్చింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి భారత్ మళ్ళీ స్నేహాస్తం అందిస్తుందంటారా? మనకు బుద్ధి ఉండొద్దు, మనకు బుద్ధి ఉండాలి కదా, మనకు ఉంది కదా, అందుకని మనం పోం ఈసారి ఇక పోవాలని నేను అనుకుంటున్నా. అంటే లాస్ట్ టైం చేసి నిన్న మన ప్రజలని కాల్చి చంపి మరలా వాళ్ళకి ఎవరైతే కాల్చి చంపినటువంటి వాళ్ళ మీద మనము ప్రతీకార చర్య లేదా వాళ్ళ ముష్కరులను తుదిమట్టించేటువంటి చర్య తీసుకుంటే వాళ్ళకి సహాయక సహకారాలు అందించి వాళ్ళకి డ్రోన్లు ఇచ్చి వాళ్ళకి సైన్యాన్ని ఇచ్చి మన మీద దాడికి పంపించారంటే వాళ్ళు ఎంతటి ఇక వాటిని ఏమంటాం అనేది పక్కన పెడదాము. సరే, అందుకని ఇక అట్లాంటిది అయితే ఉండకపోవచ్చు. బయట I sure as hell helped settle the problem between Pakistan and India last week, which was getting more and more hostile, and all of a sudden you'll start seeing missiles of a different type, and we got it settled. I hope I don't walk out of here and 2 days later find out that it's not settled, but I think it is settled. And we talked to them about trade. Let's do trade instead of do war. And Pakistan was very happy with that, and India was very happy with that. And